వెనుకబడిన తరగతుల కులాలన్నీ ఐక్యంగాతో రాజ్యాధికారం కోసం పాటుపడాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు లాగా వెంకటరావు అన్నారు. అనకాపల్లి జిల్లా బీసీ సంఘ అధ్యక్షులు మొల్లి సన్నిబాబు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల బీసీ సంక్షేమ సంఘ నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోటపాడు మండలం నుండి నియోజకవర్గ యాదవ సంఘం ఉపాధ్యక్షుడు నంబారు అప్పారావు, మండల యాదవ సంఘం అధ్యక్షులు పల్లా అప్పారావుల ఆధ్వర్యంలో బీసీ సంఘం ముఖ్య నాయకులు తరలి వెళ్లారు. అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి బీసీ సంఘం నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి జాతీయ అధ్యక్షులు లాగా వెంకటరావు మాట్లాడారు. బీసీలను విస్మరిస్తున్న ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు బీసీలు పోరాడాలని పిలుపునిచ్చారు. భాగవతం తీసుకోండి, రామాయణం తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి పరంపర కొనసాగుతూ నేటి వరకు కూడా అవే పేర్లు మనం పెట్టుకుంటున్నామంటే మన దేశాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన యొక్క ప్రతి పౌరుడి మీద ఉంది. దేశాన్ని ఏ విధంగా అయితే మనం రక్షించుకుంటామో ఖచ్చితంగా మన కుల వృత్తుల్ని, మన యొక్క బీసీ వర్గాలను కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ పాలకులు ఏం చేస్తున్నారు? బీసీలు విస్మరిస్తున్నారు. అత్యధిక జనాభా కలిగినటువంటి మనం ఈరోజు గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు కూడా మనం ఈ యొక్క సమావేశాలు, సభలు, ధర్నాలు ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మనకి ఈ సమాజంలో న్యాయం జరగట్లేదు కాబట్టి న్యాయం కోసం మనం ఈ సభలు, సమావేశాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనము చైతన్యవంతులు అవ్వాలి. రాజకీయ పార్టీలు మనం ఓటు బ్యాంక్ వాడుకుంటున్నాయే తప్ప మనం రాజ్యాధికారాన్ని మనకి భాగస్వామ్యం కల్పించడంలో పూర్తిగా విఫలం చెందాయి. కాబట్టి మరి కొంతకాలం మండల కమిషన్, కార్పొరేటర్, కౌన్సిలర్, మేయర్, జడ్పీ చైర్మన్, ఈ పదవులన్నీ కూడా ఈ స్థానిక సంస్థల కింద వస్తున్నాయి. కాలంలో రిజర్వేషన్లు పొందుతున్నాము. అంతకు తప్ప ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మనకైతే స్వాతంత్రం రాలేదు. ఆ యొక్క స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లోనే మనకి స్వాతంత్రం వచ్చింది తప్ప చట్టసభల్లో కానివ్వండి, రాజ్యాంగంలో భాగస్వామ్యంలో మొదలు పెట్టుకొని తిరుపతి దేవస్థానం యొక్క సన్నిధిలో, మరి తిరుపతిలో ఇందిరా మైదానంలో ఆనాడు ముగింపు సభ, 100వ సభ కూడా పెట్టడం జరిగింది 2024. ఎందుకోసం? స్వాతంత్రం వచ్చింది ఎప్పుడో మనకు 1947లో. కానీ బీసీలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే బలమైన వర్గాలు ఉన్నాయో ఆ బలమైన వర్గాల పార్టీలు మనకు భాగస్వామ్యం కల్పించలేదు. కాబట్టి మనం ఆనాడు యొక్క బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను నిర్వహించాం. అదే కాకుండా దేశవ్యాప్తంగా మరి ప్రధానమంత్రులను కలిసాం, రాష్ట్రపతులను కలిసాం, అనేక కేంద్ర మంత్రులను కలిసాం. ఎందుకని? మా వాటా మాకు ఇవ్వండి, బీసీలు ఇంత జనాభా ఉన్నాం, మాకు సరైన న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతో మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. అయినప్పటికీ ఇప్పటికి కూడా మనకి సరైన న్యాయం జరగట్లేదు. న్యాయం జరగాలంటే మనం ఖచ్చితంగా మార్పు రావాలి. మనలో రాజకీయ పార్టీలు ఏ విధంగా కూటమిగా ఏర్పడుతున్నాయి మనం గత 4 దశాబ్దాలుగా చూస్తున్నాం. మన్మోహన్ సింగ్ కానివ్వండి, అంతకుముందు విపి సింగ్ కానివ్వండి, పివి నరసింహారావు కానివ్వండి, దేవగౌడ కానివ్వండి, అలాగే వాజ్పేయి గారు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అనేక మంది మరి ప్రధానమంత్రులుగా ఈ దేశంలో నిర్వహిస్తున్నారు. ఇంతమంది ప్రధానమంత్రులుగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా మరి మనకి న్యాయం జరగట్లేదంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ ప్రధానమంత్రులందరూ కూడా మనం కలిసి వినతిపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. బీసీలకి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి, అలాగే ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి, అలాగే కుల గణన చేపట్టాలని చెప్పేసి, అలాగే మరి కేంద్ర ప్రభుత్వానికి ఇంత జనాభా ఉన్న బీసీలకి ఒక మంత్రిత్వ శాఖను, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకి సబ్కోటా పెట్టాలని చెప్పేసి అనేక డిమాండ్లు చేస్తున్నప్పటికి కూడా ఎప్పటికి కూడా ఒక్కటి కూడా మనకి నెరవేరిన సందర్భం లేదు. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొని గ్రామ స్థాయి నుండి ఉద్యమాలు చేయాలి. ఉద్యమాలు చేయండి మనకి రాజ్యాధికారం రాదు. గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నిర్మాణం చేసుకొని, ఈరోజు మనం ముఖ్యమైన వాళ్ళు ఉన్నాం కాబట్టి ఆ యొక్క కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు మనం కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి. ఇప్పుడు ఏదైతే మన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు వాటితో పాటు
మన యొక్క కులవృత్తులకు సంబంధించిన కొంతమంది పోరాట యోధులు, అలాగే జ్యోతిరావు పూలే కానివ్వండి, అలాగే సావిత్రిబాయి పూలే కానివ్వండి, బిపి మండల్ కానివ్వండి, అలాగే నాయ బ్రాహ్మణుల నుంచి కర్పూరి ఠాగూర్ కానివ్వండి, అట్లాగే బిపి మండల్ కానివ్వండి, ఇటువంటి వారి యొక్క వర్ధంతులు, జయంతులు, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క మూవ్మెంట్ని ఇంకా ముందుకు సాగిస్తూ వెళ్తే భవిష్యత్తులో మనం ఇంకా పోరాటాల ద్వారా ఖచ్చితంగా సాధిస్తాం. స్థానిక సంస్థలు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు వచ్చాయో రాబోయే రోజుల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించుకుంటేనే మనకి మన యొక్క జనాభా దామాష ప్రకారం మన యొక్క హక్కులు మనం